సూటిగా చెప్పకుండా దొంక తిరుగుడు కథలు చెప్తేనే చిరాకేస్తుంది జనానికి. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది ప్రభుత్వం చెప్పింది, అంటే అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట అయితే చాలా క్లియర్. అక్కడేమి అన్ని బస్సులు ఫ్రీ అనలా, ఎవరి జిల్లాలో వాళ్ళకి ఫ్రీ అంది. పల్లె వెలుగు అని ప్రత్యేకంగా చెప్పారు చంద్రబాబు గారు. కాబట్టి ఆ మొక్కని అశ్వత్థామ అత కుంజరహ అన్నట్టు అది ఒక్క మొక్క చెప్పేసి మిగతాదంతా మీకందరికీ బస్సులు ఫ్రీ, చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి, మీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. ఆ రెండో మొక్క సరిగ్గా వినపడనీయకుండా చెప్పారు కాబట్టి దాన్ని జగన్ ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. మా కడప అక్క చెల్లెళ్ళు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారు, సరదాగా తిరిగి వద్దాం అనుకుంటున్నారు, ఇవాళ వెళ్ళేసి రేపు పొద్దునకు వద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు చంద్రబాబు అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు వచ్చే నెల 15కి సెట్ చేసేశారు. అయితే మొన్ననే చెప్పేశారు అది జిల్లాకే. ఇప్పుడు దాన్ని పబ్లిక్కి మోటివేట్ చేసి పబ్లిక్లో ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి, ప్లస్ పబ్లిక్లో అబే ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే చేసిందబ్బా అని చెప్పేటందుకోసం వాళ్ళ పత్రికల రంగంలోకి దిగినాయి, మీడియా రంగంలోకి దిగింది. ఉచిత ప్రయాణ పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ వీళ్ళు లెక్కలు తీస్తే తేలింది ఏంటయ్యా అంటే, జిల్లా అంటే విడిపోయిన జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా వరకు తిరుగుతుంటారు 90% మంది, ఓ 10% పక్క జిల్లాలకు వెళ్తుంటారు. కాబట్టి పక్క జిల్లాల గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. లోకల్ జిల్లా ఈ ఉమ్మడి జిల్లాని వరకు అంటే దాన్ని ఏమంటారు, ఇతర జిల్లాలకి, ఉమ్మడి జిల్లా కాకుండా అవతల జిల్లాలకు వెళ్ళే వాళ్ళ గురించి పట్టించుకోనక్కర్లేదు, ఇంతవరకు ఫెసిలిటీ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి నివేదికలు వచ్చినాయట. ఇందులో అసలు విశేషం ఏంటి, జిల్లాలో పల్లె వెలుగు తర్వాత దానికంటే కొంచెం ఇదివరకు ఎర్ర బస్సులు మార్చి ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చారు కదా ఎర్ర బస్సుల ప్లేస్లో. అట్లాంటి వాటిట్లో ఎలా చేస్తారంటే, ఏది గ్రామీణ ప్రాంతాలు తిరిగే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం విజయవాడ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సులో 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలో రాకపోకలు సాగిస్తున్నారు. కాబట్టి అంతవరకే ఇది ఇవ్వబోయేటటువంటిది. దాన్ని సూటిగా అప్పుడే చెప్పాం పల్లె వెలుగు బస్సులని, ఇప్పుడు ఇంకా ఆల్ట్రా వెలుగు బస్సులు కూడా ఇస్తున్నాం, అట్లాగే సిటీ బస్సులు కూడా అలౌ చేయబోతున్నాం అని చెప్తే సరిపోతుంది కదా. అయితే పబ్లిక్ అదే కోరుకున్నారా, పల్లె వెలుగు బస్సులే కోరుకున్నారా, లేదా పల్లె వెలుగు బస్సులతో రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా అలౌడ్, ఏ జిల్లా పల్లె వెలుగు బస్సు, ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో ఉన్నటువంటి పల్లె వెలుగు బస్సు ఎక్కిన వాళ్ళు ఇక్కడ దిగేసి గుంటూరు పల్లె వెలుగు బస్సు ఎక్కి గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళి ఇట్లాగా ఇదే దాన్ని ఏమంటారు నెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి అట్లాగా వెళ్ళొచ్చా ఉట్టి పల్లె వెలుగు బస్సుల్లోనే. ఎందుకంటే పల్లె వెలుగు బస్సు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోతుంది, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడ నుంచి గుంటూరుకి పల్లె వెలుగు బస్సు ఉంటుంది కదా, అట్లా వెళ్ళొచ్చా, లేదా ఆ జిల్లాలోనే తిరగాల, ఇది కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది.